ఓకే. గుడ్ మార్నింగ్. సో, ఇది నెక్స్ట్ ఫిక్స్డ్ బీమ్స్‌లో నెక్స్ట్ మోడల్ ప్రాబ్లమ్. ఇక్కడ ఏంటంటే ఈ ఫిక్స్డ్ బీమ్స్‌లో మనకి ప్రీవియస్ క్లాసెస్ వరకు ప్రీవియస్ ఫిక్స్డ్ బీమ్ ప్రాబ్లమ్స్ అన్నీ మనకి ఎక్కడా కూడా త్రూఅవుట్ ద బీమ్ మొత్తం సేమ్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇనర్షియా, సేమ్ క్రాస్ సెక్షన్ అనేది ఉంటుంది. బట్ ఒక్కోసారి ఏంటంటే ఎక్కడైతే లోడ్ యాక్ట్ అవుతున్నాయో అలాంటి కండిషన్స్‌లో ఏంటంటే మనకి ఎకనామికల్ పర్పస్ కోసం ఏంటంటే డిఫరెంట్ వేరింగ్ మూవ్‌మెంట్స్ ఆఫ్ ఇనర్షియాతో మనకి బయట కన్‌స్ట్రక్షన్ చేస్తుంటారు. సో, ఎందుకంటే సేమ్ ఇప్పుడు ఇదే 2 అయితే మొత్తం బీమ్ మొత్తం కన్‌స్ట్రక్షన్ చేస్తే కాస్ట్ ఎక్కువవుతుందని చెప్పి, సో, జనరల్‌గా ఎక్కడైతే ఎక్కువ లోడ్స్ పడుతున్నాయో, ఎక్కడైతే ఎక్కువ మూవ్‌మెంట్స్ ఉన్నాయో అట్లా దాని యొక్క మూవ్‌మెంట్ ఆఫ్ ఇనర్షియా బట్టి వ్యారీ చేస్తుంటారు. సో, అలా ఒక కండిషన్‌లో ఇలా డెవలప్ అయింది. సో, ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్‌కి సో, మనకి ఫిక్స్డ్ అండ్ మూవ్‌మెంట్స్ కాలిక్యులేట్ చేయమంటున్నారు. అంతే దాంతో పాటు షెరిఫ్ డయాగ్రామ్, బెండ్ మూవ్ డయాగ్రామ్ కూడా కాలిక్యులేట్ చేయమంటున్నాడు. సో, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ఎలా చేయాలంటే మనకి సేమ్ ఇక్కడ మనకేంటంటే ప్రీవియస్ కాన్సెప్ట్ లాగా మనకి WAB²/L² WA²B/L² ఫార్ములాస్ ఇక్కడ అంత వాలిడ్‌గా అప్లికేబుల్ అవ్వవు. ఎందుకంటే మనకి ఇక్కడ మూవ్‌మెంట్ ఆఫ్ ఇనర్షియాస్ మారుతున్నాయి. అందుకని ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఇక్కడ మనకు ఉన్నటువంటి ప్రీవియస్ కాన్సెప్ట్ ఉంది చూసారా? ఇక్కడ టాంజెంట్ బిఫోర్ టాంజెంట్ ఆఫ్టర్ డ్రా చేసిన తర్వాత అక్కడ ఆ యాంగిల్ బిట్వీన్ స్లోప్ ఏదైతే ఉందో అది 0 అవుతుంది కాబట్టి స్లోప్ ఫార్ములాకి ఈక్వల్ టు 0 చేస్తున్నాము. అదేవిధంగా డిఫ్లెక్షన్ ఈక్వల్ టు 0 ఫార్ములా చేస్తున్నాం. సో, డిఫ్లెక్షన్ =0 అండ్ స్లోప్ =0 అని చెప్పి చేస్తున్నాం. సో, అదే విధంగా ఆ ప్రాసెస్‌లో మనం ప్రాబ్లమ్ చేసుకుంటూ వెళ్తాం. సో, స్లోప్ =0 ఒక ఈక్వేషన్, డిఫ్లెక్షన్ =0 ఒక ఈక్వేషన్. సేమ్ ప్రీవియస్ మనం చెప్పుకున్న ప్రాబ్లమ్ లాగా వెళ్తూ ఉంటాం. సో, ఈ విధంగా చూస్తే ఏంటంటే ఇచ్చిన లోడ్‌ని యాజ్ టీజ్ తీసేసుకుంటాము. ఇక్కడ వితౌట్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇనర్షియాతో ఓన్లీ లెంగ్త్ ఆఫ్ ది స్పాన్స్ తీసుకొని దానికి ఏరియా ఆఫ్ బెండింగ్ మోమెంట్ డయాగ్రామ్ డ్రా చేస్తాం. సో, వన్స్ ఏరియా ఆఫ్ బెండ్ మూమెంట్ డయాగ్రామ్ అయిపోయిన తర్వాత దీనికి ఓన్లీ ఇది ఏ డయాగ్రామ్. ఓకే. ఏరియా ఆఫ్ ది బెండ్ మూమెంట్ డయాగ్రామ్. ఓకే. దీనికి ఏరియా A/I డయాగ్రామ్ డ్రా చేయాలి. ఓకే. ఫస్ట్ ఏరియా డయాగ్రామ్ అంటే బెండ్ మూమెంట్ డయాగ్రామ్ ఏ డయాగ్రామ్ డ్రా చేయాలి. ఆ తర్వాత దానికి A/I డయాగ్రామ్ డ్రా చేయాలి. అంటే ఏరియా ఆఫ్ ది మూవ్‌మెంట్ ఆఫ్ ఇనర్షియా బై డయాగ్రామ్ చేస్తే వచ్చిన A/I డయాగ్రామ్ డ్రా చేయాలి. అంటే విత్ రెస్పెక్ట్ టు వచ్చినటువంటి ఈ టోటల్ ఏరియాని ఏం చేస్తాం, ఆ స్పాన్ ఎక్కడైతే ఉందో అంతవరకు దానికి వచ్చినటువంటి ఈ మూవ్‌మెంట్ ఆఫ్ ఇనర్షియాతో డివైడ్ చేయాలి. అంటే ఇక్కడ ఈ స్పాన్ వరకు అక్కడ I అని ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 2I ఉంది. సో, అందుకే అప్ టు ఇంతవరకు ఈ డయాగ్రామ్‌లో ఎటువంటి చేంజెస్ అనేది ఉండదు. సేమ్ లెంత్ ఉంటుంది. బట్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఏమవుతుంది, ఇక్కడ ఉన్న స్పాన్ బీమ్‌లో ఏమవుతుంది, ఆ యొక్క మూవ్‌మెంట్ ఆఫ్ ఇనర్షియా చేంజ్ అవుతుంది. 2I అనేది మారుతుంది. అందుకని ఈ వచ్చిన ఆన్సర్‌కి ఆ వచ్చినటువంటి 4000 పాయింట్‌కి బై 2I చేస్తాం. సో, 2I చేస్తే ఏమవుతుంది, ఎంత బై 2 కదా! అంటే బై 2 అంటే ఎంతో కొంత 2000 అంటాం. అంటే ఈ పాయింట్ కంటే ఈ పాయింట్ వాల్యూ దిగుతుంది కాబట్టి ఏరియా ఆఫ్ బెండ్ మూమెంట్ డయాగ్రామ్ ఇలా మారుతుంది. ఓకే. ఇదే విధంగా దీనికి అడిషనల్‌గా ఏం చేస్తాం మనం జనరల్‌గా మనకి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ చేయాలంటే ఏం చేస్తాం, ఆ సింప్లీ సపోర్టెడ్ మీద ఈ పాయింట్ లోడ్ ఏసేసి, ఆ తర్వాత ఏం చేస్తాం మళ్ళీ అడిషనల్‌గా ఆ పాయింట్ లోడ్ తీసేసి ఎండ్స్ దగ్గర మనం ఫిక్స్డ్ మూవ్‌మెంట్స్ అప్లై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అన్‌ఈక్వల్ మూవ్‌మెంట్స్ అనుకుందాం. సో, అన్‌ఈక్వల్ మూవ్‌మెంట్స్ అనుకోని సబ్స్టిట్యూషన్ చేసి వచ్చినటువంటి ఇది ఉంటుంది కదా! బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్. సో, దీనికి ఏం చేస్తాం అగైన్ దీనికి కూడా మళ్ళీ అగైన్ A/I డయాగ్రామ్‌తో డివైడెడ్ చేయాలి. అంటే ఇక్కడ ఎంత వరకైతే ఏదైతే ఉంటుందో అదే యాజ్ టీజ్‌గా ఉంటుందండి. ఎందుకంటే మూవ్‌మెంట్ ఆఫ్ ఇనర్షియా సింగిల్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇనర్షియా కాబట్టి యూనిటే కాబట్టి ఎటువంటి మార్పు అనేది ఉండదు. ఆ తర్వాతకి ఇక్కడికొచ్చిన తర్వాత ఏమవుతుంది, ఇక్కడ ఉన్న ఈ మూవ్‌మెంట్ ఆఫ్ ఇనర్షియాతో బై మనం 2I గనక చేస్తే ఇక్కడున్న వాల్యూ కాస్త ఏమవుతుంది, ఇక్కడ 2MA ప్లస్ MB బై ఉంది కదా! 3I అది కాస్త ఏమవుతుంది, కాస్త డివైడెడ్ బై కాస్త అయిపోయి మనకి 2MA ప్లస్ MB బై 6Iతో మనకొచ్చేస్తుంది. సో, ఈ వాల్యూ ఎలా వస్తుందంటే ఇక్కడేమో MA ఇక్కడేమో MB కదా! సో, MA దీన్ని ట్రయాంగిల్‌గా చేసేసుకుంటే ఈ మొత్తాన్ని గనక సబ్స్టిట్యూషన్ చేస్తే మీకు ఈ టాప్ పాయింట్ అనేది మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. 2MA ప్లస్ MB బై 3 అలా సబ్స్టిట్యూషన్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ ఎంబీ కదా! ఇక్కడ ఉన్న వాల్యూకి ఎంబీ బై 2A చేస్తాం. ఇలా ఫస్ట్ ఏం చేయాలంటే, ఫస్ట్ మనం ఇచ్చినటువంటి లోడింగ్ సిస్టమ్‌ని ఏం చేస్తాము, ఇచ్చినటువంటి లోడింగ్ సిస్టమ్‌ని మనం వితౌట్ మూవ్‌మెంట్స్ నెగ్లెక్ట్ చేసేసి అంటే ఫిక్స్డ్ ఎండ్స్ తీసేసి ఓన్లీ సింప్లీ సపోర్టెడ్ ఎండ్స్ అనుకోని ఆ వచ్చినటువంటి పాయింట్ లోడ్స్‌తో మనం ఏరియా ఆఫ్ బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ డ్రా చేస్తాం. వన్స్ ఏరియా ఆఫ్ ది బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత దానికి A/I డయాగ్రామ్ డ్రా చేస్తాం. సో, A/I డయాగ్రామ్ ద్వారా మనకి కొంచెం వాల్యూస్ చేంజ్ అవుతాయి. సో, వాటికి తగ్గట్టుగా మనకి డయాగ్రామ్స్ మారుతాయి. ఓకే. ఈ డయాగ్రామ్ ఇంపార్టెంట్. ఓకే. ఈ డయాగ్రాము మనకి ఏఎస్ డయాగ్రామ్ అవుతుంది. అండ్ ఏఐ డయాగ్రామ్ ఏమవుతుందంటే సేమ్ ఇప్పుడు ఏం చేస్తాం, దానికి సూపర్‌పొజిషన్ ప్రిన్సిపల్ ప్రకారం అదే బీమ్‌కి మనకి అడిషనల్‌గా ఎండ్ మూవ్‌మెంట్స్ అప్లై చేస్తాం. సో, దానివల్ల వచ్చినటువంటి బెండ్ మూవ్ డయాగ్రామ్ వస్తుంది. అగైన్ దీనికి మళ్ళీ మనం ఏం చేస్తాం, A/I డయాగ్రామ్ డ్రా చేయాలి. అంటే దాన్ని వచ్చిన డయాగ్రామ్‌ని బై మూవ్‌మెంట్ ఆఫ్ ఇనర్షియాతో డివైడ్ చేయాలి. అలా చేస్తే వచ్చినటువంటి వాల్యూస్ ఏదైతే ఉన్నాయో అవి నోట్ చేసుకోవాలి. ఓకే. ఇలా వచ్చినట్టు ఈ డయాగ్రామ్ ఇంపార్టెన్స్. ఇక్కడ ఈ డయాగ్రామ్ ఇంపార్టెంట్.
ఇక్కడ ఈ డయాగ్రామ్. సో ఇదే ఏరియా ఆఫ్ సింప్లీ సపోర్టెడ్ డయాగ్రామ్ అండ్ ఏరియా ఆఫ్ ది ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్ డయాగ్రామ్. ఓకే, ఏఎస్ అంటే అది, ఏ అంటే ఇది. ఓకే, ఇప్పుడు దీని ప్రకారంగా చూస్తే ఇక్కడ మీకు మొత్తం 2 ట్రయాంగిల్స్ డెవలప్ అవుతున్నాయి. సో 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా. ఓకే, ఇక్కడ ఏమున్నాయండి అబ్జర్వ్ చేయండి. ఇదొక ట్రయాంగిల్ ఉంది అండ్ ఇదొక ట్రయాంగిల్ ఉంది. సో 2 ట్రయాంగిల్స్ కాబట్టి సో హాఫ్ ఇంటూ బేస్ 2 మీటర్సే కదా ఇటువైపు ఉన్నది. సో బేస్ హైట్ సో 4000/8. సో సెంట్రల్ డిస్టెన్స్ ఏమవుతుంది అంటే ఇంకా ఇటువైపు ఇంకొకటి కూడా ఉంది కదా, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అంటే మనకి 2000/8, బేస్ వచ్చేసి 4 మీటర్స్ కాబట్టి ఇంకేమన్నా ఉన్నాయా? ఇంకేమీ లేవు. ఓకే, ఇంకా సబ్స్టిట్యూషన్ చేసుకుంటూ వెళ్తే ఇంకేం లేదు. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ది బెండ్ మూమెంట్ డయాగ్రామ్ డ్యూ టు ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్స్ ఉంది కదా, ఆ డయాగ్రామ్ కూడా సబ్స్టిట్యూషన్ చేసి ఈక్వల్ 0 చేయాలి. ఇలా చేసిన తర్వాత సింప్లిఫికేషన్ చేసుకుంటూ రండి. సో సింప్లిఫికేషన్ చేసుకుంటూ వస్తే మీకు ఫైనల్‌గా ఒక ఈక్వేషన్ వస్తుంది. ఇప్పుడు ఇదే డయాగ్రామ్‌కి మళ్ళీ దీంతో పాటే అడిషనల్‌గా మళ్ళీ ఏం చేయాలి? సో డిఫ్లెక్షన్ ఈజ్ ఈక్వల్ టు 0 కూడా ఫార్ములాకి ఈక్వల్ చేయాలి. సో డిఫ్లెక్షన్ కూడా ఈక్వల్ టు 0 చూసుకుంటూ వెళ్తే సేమ్ ఇచ్చినటువంటి ఏరియా బెండ్ మూమెంట్ డయాగ్రామ్ విత్ రెస్పెక్ట్ టు 2 సింప్లీ సపోర్టెడ్ డయాగ్రామ్స్ ఉంటాయి. అంటే ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది కాబట్టి ఇగో హాఫ్ ఇంటూ ఇక్కడ నుంచి బేస్ 2 మీటర్స్ హైట్ 4000/4,000. సో ఎక్కడి నుంచి మనకి సెంటర్ డిస్టెన్స్ మనం ఎట్ సైడ్ ఒక ఎండ్ నుంచి తీసుకోండి. సో ఇటు నుంచి తీసుకోవచ్చు లేదా ఇటు నుంచి తీసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇటు నుంచి కన్సిడర్ చేద్దాం. సో 2/3 ఆఫ్ ఇట్స్ బేస్. ఓకే, నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ సబ్స్టిట్యూషన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి 2 మీటర్స్ ప్లస్ ఇక్కడ నుంచి అయితే 1/3 కాబట్టి సో 1/3 ఆఫ్ ఇట్స్ బేస్. ఓకే, ఇంతవరకు ఏరియా ఆఫ్ సింప్లీ సపోర్టెడ్ డయాగ్రామ్ అయిపోయింది. దీనికి అడిషనల్‌గా ఏం చేయాలి? ఇప్పుడు ఏరియా ఆఫ్ ది బెండ్ మూమెంట్ డయాగ్రామ్ డ్యూ టు ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్స్ కూడా మనం విత్ రెస్పెక్ట్ టు సెంటర్ డిస్టెన్స్ తో కూడా చేయాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్ గా ఒక రెక్టాంగిల్ టైప్ పోర్షన్, ఒక ట్రయాంగిల్, ఒక రెక్టాంగిల్, ఒక ట్రయాంగిల్ మొత్తం 4 ఐటమ్స్ ఉన్నాయి. లేదా ట్రెపీజియం గనుక బాగా తెలిస్తే ట్రెపీజియం సెంట్రల్ డిస్టెన్స్ ఫార్ములా గనుక మీకు తెలిస్తే ట్రెపీజియం ఇంటూ సెంట్రల్ డిస్టెన్స్, ట్రెపీజియం ఇంటూ సెంట్రల్ డిస్టెన్స్ అలా కూడా చేయొచ్చు. అలా చేసేసిన తర్వాత దాన్ని 1, 2, 3, 4 సో ఇట్లా సబ్స్టిట్యూషన్ చేసిన తర్వాత టోటల్ డయాగ్రామ్ మొత్తం ఈక్వల్ టు 0 చేయాలి. అలా చేసిన తర్వాత అగైన్ ఈ డయాగ్రామ్ కూడా మీరు ఈ ఈక్వేషన్ కూడా సింప్లిఫికేషన్ చేసుకుంటూ వెళ్తే మనకి ఫైనల్‌గా ఈక్వేషన్ వస్తుంది. సో ఇందాక ఒక ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు స్లోప్ ఈజ్ ఈక్వల్ 0 చేసినప్పుడు ఒక ఈక్వేషన్ వస్తుంది. విత్ రెస్పెక్ట్ టు డిఫ్లెక్షన్ ఈజ్ ఈక్వల్ 0 చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది. ఈ రెండు ఈక్వేషన్స్ ని మనం సాల్వ్ చేస్తే ఇగో ఇక్కడ ఒక ఈక్వేషన్ ఉంది, ఇక్కడ ఒక ఈక్వేషన్. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకి మూమెంట్ అబౌట్ ఏ ఫస్ట్ వస్తుంది. సో మూమెంట్ అబౌట్ ఏ వచ్చిన తర్వాత అదే విధంగా మూమెంట్ అబౌట్ బి కూడా ఆన్సర్ వస్తుంది. సో మనం కనుక్కున్న వాటిల్లో బెండ్ మూమెంట్ అబౌట్ ఏ, బెండ్ మూమెంట్ అబౌట్ బి అనేది మనం ఫైనల్ చేసేసాం. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఇంకా నెక్స్ట్ సింపుల్ గా మనం రియాక్షన్స్ కానీ మనం బెండ్ మూమెంట్ డయాగ్రామ్స్ కానీ ఇక సేమ్ ప్రీవియస్ కాన్సెప్ట్ ఎలాగైతే ప్రాబ్లం చేసామో అదే కాన్సెప్ట్ లో చేయొచ్చు. ఓకే, సేమ్ 3000 ఇంకా ఈ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మనకు అవసరం లేదు. ఎందుకంటే రియాక్షన్స్ కనుక్కునేటప్పుడు మనకు ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మూమెంట్స్ ఉంటే మూమెంట్ అంతవరకు అవసరం ఉంటుంది కాబట్టి ఇక మనకి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది మనకు అవసరం లేదు. సో ఇక్కడ ఎంబీ అనేది ఎంఏ ఇట్లా మనకి హాగింగ్ మూమెంట్స్ డెవలప్ అవుతాయి. సో విత్ రెస్పెక్ట్ టు నేను కొంచెం డయాగ్రామ్ ని మినిమైజ్ చేస్తాను. ఓకే ఓకే, సో అబ్జర్వ్ చేయండి ఇక్కడ సేమ్ కాన్సెప్ట్. సో ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆర్బి ఇంటూ 6 ఇదేమవుతుంది? ఇలా చూస్తే రొటేట్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు దిస్ పాయింట్ కనుక మూమెంట్ కనుక ఇస్తే ఈ విత్ రెస్పెక్ట్ టు డైరెక్షన్ లో అది క్లాక్ వైజ్ అవుతుంది కాబట్టి పాజిటివ్. అండ్ ఇక్కడ ఇది మూమెంట్ అవుట్ బి అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంది కాబట్టి మైనస్. అండ్ ఇక్కడ ఒక యూడిఎల్ కనుక ఇది పాయింట్ లోడ్ ఉంది. సో ఇది కూడా మనకి రొటేట్ చేస్తే ఇది కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్ అవుతుంది, ఇది మైనస్. అండ్ ఇక్కడ ఒక యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మూమెంట్ అవుట్ ఏ అనేది మనకి చూపిస్తుంది. సో ప్లస్ ఏమి సబ్స్టిట్యూషన్ చేసుకుంటూ వెళ్తే మీకు ఆర్బి వాల్యూ వస్తుంది. సో వన్స్ ఆర్బి వాల్యూ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఆర్ఏ వాల్యూ కూడా క్యాలిక్యులేట్ చేయడం ఈజీ. సో సమ్మేషన్ అప్వర్డ్ ఫోర్స్ ఈక్వల్ డౌన్వర్డ్ ఫోర్స్ చేయొచ్చు, లేదా టేక్ మూమెంట్ అవుట్ బి ఈజ్ ఈక్వల్ 0 చేయొచ్చు. సో ఆర్బి వాల్యూస్ వచ్చిన తర్వాత ఇక నెక్స్ట్ సింపుల్ గా మీకు షియర్ ఫోర్స్ డయాగ్రామ్, బెండ్ మూమెంట్ డయాగ్రామ్ ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎలా? షియర్ ఫోర్స్ అట్ బి జనరల్ గా మనం ఏం చేసుకుంటామండి, రైట్ సైడ్ అప్వర్డ్ ఫోర్స్ నెగిటివ్ అని తీసుకుంటాం. సో నెగిటివ్ కాబట్టి సో అదే కాన్సెప్ట్ తో మనం ఫస్ట్ ఒక బేస్ లైన్ తీసుకోండి. సో బేస్ లైన్ తీసుకున్న తర్వాత రైట్ సైడ్ అప్వర్డ్ ఫోర్స్ నెగిటివ్ కాబట్టి సో మైనస్ తీసుకుంటున్నాను. ఇంకా అప్ టు ఈ పాయింట్ వరకు ఎటువంటి లోడ్ లేదు కాబట్టి అప్ టు ఆ పాయింట్ వరకు కాన్స్టెంట్ గా ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఒక యూడిఎల్ పాయింట్ లోడ్ యాక్ట్ అవుతుంది కాబట్టి సో మైనస్ కి ఇది ఏమో అప్వర్డ్ లోడ్ కాబట్టి మైనస్ తీసుకున్నాము. సో డౌన్వర్డ్ కాబట్టి పాజిటివ్ తీసుకుంటాం. సో డౌన్వర్డ్ కాబట్టి పాజిటివ్ కాబట్టి అగైన్ పైకి సో ఆ రెండింటిని ఆన్సర్ చేస్తే మనకి వచ్చింది పాజిటివ్ వచ్చింది కాబట్టి సో విత్ రెస్పెక్ట్ టు అదే పాయింట్ దగ్గర మనకి పాజిటివ్ వచ్చింది కాబట్టి పైకి వెళ్ళాం. ఓకే, ఇంకా ఫర్దర్ గా ఎటువంటి లోడ్ లేదు కాబట్టి అప్ టు కాన్స్టెంట్ గా ఉంటుంది. సో మళ్ళీ ఈ లోడ్ కి మనకి అప్వర్డ్ లోడ్ కాబట్టి మైనస్ తీసుకుంటాం, అది ఫైనల్ 0 అయిపోతుంది. మళ్ళీ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ మళ్ళీ పొజిషన్ కి వస్తుంది. ఇలా ట్రై చేస్తే ఇలా షియర్ ఫోర్స్ డయాగ్రామ్ వస్తుంది. సో వన్స్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బెండ్ మూమెంట్ డయాగ్రామ్ ట్రై చేయడం కూడా చాలా ఈజీ. సేమ్ అదే కాన్సెప్ట్ ప్రీవియస్ కాన్సెప్ట్స్ యూజ్ చేసే మనకి
బెండింగ్ మూమెంట్ ఎట్ బి ఏమవుతుంది, హాగింగ్ మూమెంట్ ఉంటుంది కాబట్టి అదే వాల్యూ నోట్ చేసుకుంటాం. సో బెండింగ్ మూమెంట్ ఎట్ సి దగ్గరకు వచ్చేసరికి ఈ యొక్క అప్వర్డ్ రియాక్షన్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అండ్ మూమెంట్ కనుక తీసేసుకొని ఫైనల్ చేస్తే వచ్చినటువంటి బెండింగ్ మూమెంట్స్ ఇలా క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఈ విధంగా బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఫిక్స్డ్ బీమ్స్ విత్ వ్యారింగ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో వ్యారింగ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే కాస్త మనకి కొద్దిగా ఎక్కువ మనకి ఇబ్బంది అనేది ఉంటుంది. ఓకే. ఇలా వ్యారింగ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అయినప్పుడు ఏంటంటే జస్ట్ మనకి మెయిన్‌గా ప్రాబ్లమ్ ఏంటంటే సో ఇట్లా మనకి కాస్త లెంథీ ప్రాసెస్ అవుతుంది. ఆ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేసుకొని దాని ద్వారా చేసుకుంటూ రావాలి. ఇలా మనకి ఎక్కువ టైం అనేది పడుతుంది. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ వ్యారింగ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ప్రాబ్లమ్స్. ఓకే.